హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఒకే రోజు రెండు కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి వారి మీడియాకు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఎలాంటి షాక్ అంటే అది ఏమంటారు, కుడితిలో పడిన ఎలక ఎలా గిలగిలగిల కొట్టుకుంటుందో ఆ రకమైనటువంటి షాకు. ఎందుకు ఈ షాక్ అని చెప్తున్నానంటే, ఏ చిన్న విషయం జరిగినా కూడా షాకు జగన్కి షాకు జగన్కి షాక్ అని పెద్ద పెద్ద వార్తలు రాసేటోళ్ళు ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఈ పత్రికలు అదే రకంగా రాశాయి. ఒకటేమో అన్నం పెట్టేటువంటి పరిశ్రమకు సంబంధించి వీళ్ళ కుట్రలు కుతంత్రాలు బయటికి రావడం జరిగింది. మరొకటేమో రాష్ట్రం యొక్క పరువు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా తీస్తాం మేమని చెప్పి వాళ్ళ స్వార్థం కోసము అమెరికాలో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు తీసినటువంటి గనులు వీరు. మరి వీరందరికీ వీరు చేసినటువంటి తప్పులకి వీరి పాపాలకి మరి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కదా. ఈరోజు అలాంటి తీర్పులే ఇక్కడ. సో ఏదైతే రాయలసీమ ప్రాంతం అండి, రాయలసీమ ప్రాంతం అంటే కరువు ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడం వల్ల అక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది. అంటే వాళ్ళ కడుపులో ఒక పూట తినేవాళ్ళు 2-3 పూటలు తినే అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 2 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఫ్రాన్స్ ఇది వికార్డ్ గ్రూప్, ఆ గ్రూప్ ఇక్కడ ఈ భారతీయ సిమెంట్ కంపెనీలో 51% వాటా ఉంది. చూడండి, అంటే అంత పెద్ద కంపెనీలు ఇక్కడ వాటా పెట్టాయంటే ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ ఎలాంటిదో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంత ఈజీగా పెట్టవు కదా. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇక్కడ 3 రకాల సిమెంట్లు ఏదైతే ఉత్పత్తి చేస్తారో పీపీసీ అండ్ పిఎస్సి 70% ఉత్పత్తి అవుతుంది ఇక్కడ. అంటే ఓపీసీ సిమెంట్ కంటే బలమైనటువంటిది, పర్యావరణ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఉత్పత్తిని ఇక్కడ చేస్తూ ఉంటే ఇలాంటి వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆర్థిక మూలాలు జగన్వి దెబ్బ కొట్టాలని చెప్పి ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారో వారి చేత అంటే కుట్రలు విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు అనమాట. అక్కడ మా డిమాండ్లు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఆ కంపెనీకి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు స్పందించకపోవడం, కేసులు పెట్టకపోవడం, దాని మీద చర్యలు తీసుకోకుండా ఉండడం. సో ఈ రకంగా చేస్తుంటే మరి కోర్టుకు దృష్టికి తీసుకపోతే కోర్టు కూడా మరి కొన్ని అంశాలను ఇక్కడ ఆదేశించింది వీళ్ళకి షాక్ తగిలే విధంగా. కొంతమంది అంటూ ఉన్నారు, ఏంటి లేబర్కి సమస్య వచ్చినప్పుడు లేబర్ చట్టాలు ఉంటాయి కదా, ఆ చట్టాలకు అనుగుణ వారి డిమాండ్లను అడగడంలో తప్పే ఉంది అన్నప్పుడు ఎస్ ఖచ్చితంగా లేబర్ చట్టాలు ఉన్నాయి, వారి డిమాండ్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగవచ్చు, తప్పులేదు అందులో. కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరిట ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఇబ్బందికి గురి చేయడము, ఈ ముడి సరుకులు తీసుకొచ్చేటువంటి వాహనాలపైన దాడులు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా మరి కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఆ కంపెనీలకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు వెళ్ళారు. సో ఇక్కడ కోర్టులో కూడా ఏం చెప్పింది, ఇక్కడ గతంలో అంటే కేరళలో జరిగినటువంటి ఒక తీర్పు అల్లా టప్పగా ఉండదండి. న్యాయస్థానాలు కూడా కేరళలో ఒక రాఘవ వర్సెస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పి ఒక కేసు ఉందంట. అక్కడ ఈ కరువు ప్రాంతాల్లో పరిశ్రమలు కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ పూడ్చుకోలేని నష్టం జరుగుతున్నప్పుడు కానీ ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి వారికి కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ 226ని ఈ ప్రకారం హైకోర్టు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మద్రాస్ కోర్టుకు సంబంధించి ఎస్ఎన్వై ఆటోమేటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఇదే రకమైనటువంటిది. లేబర్ సమస్యలు వేరు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వేరు. ఇప్పుడు మొట్టికాయలు వేసింది కోర్టు ఏమని, ఇప్పుడు ఆ కంపెనీ ఉద్యోగులకు సంబంధించి అక్కడ భద్రత కల్పించాలి, వచ్చేటువంటి ముడి సరుకులకు సంబంధించిన వాహనాలకు మీరు భద్రత కల్పించాలి, ఆ భారతీయ సిమెంట్ పరిశ్రమ ఏదైతుందో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులు లేదని చెప్పి ఇక్కడ చెప్పింది. ఇప్పుడు సరిపోలే, ముందే చర్యలు తీసుకొని ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందా లేదా? సో ఈ రకంగా కంపెనీల మీద రాజకీయ కుట్రలు కుతంత్రాలు చేస్తే కంపెనీలు వెళ్ళిపోతే ఉపాధి అవకాశాలు కోల్పోతారా లేదండి? ఇప్పుడు ఈ కంపెనీ భారతీయ సిమెంట్ కంపెనీ 2007 నుంచి అన్ని అనుమతులు పొందినటువంటి కంపెనీ, పైగా 7,300 కోట్ల రూపాయల పన్ను కట్టింది. మరి ఇంత న్యాయంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి కంపెనీల మీద వీళ్ళ కక్ష. ఇప్పుడు ఆ కోర్టు తీర్పు ఆ రకంగా చెప్పింది. సో దానికి సంబంధించినటువంటి కేసు ఏంది, ఆ డిమాండ్స్ ఏంటి అనేది ఆ పరిష్కారానికి సంబంధించి ఆ లేబర్ చట్టాలు ఉంటే వాటి నుంచి జరుగుతూనే ఉంటుంది, అది వేరే విషయం. అండ్ మరొకటి 2024కు సంబంధించి అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు ఉన్నాయని చెప్పి అబ్బా జగను అమ్మా జగను అక్కడ కూడా ఉంది, అమ్మ దొంగ, దొరికిపోయిన దొంగ, ఆదానితో కుమ్మక్కైన దొంగ అంటే పెద్ద పెద్ద కథనాలు ఇచ్చారండి జగన్ గారి గురించి.
వాస్తవాలు అంటే చెప్పొచ్చు, తప్పేం లేదు. భారతదేశ పరువు తీస్తావా, మన దేశ పరువు, రాష్ట్ర పరువు తీస్తావా అని అడగొచ్చు. ఏమీ లేకపోయినా, జగన్ గారి పాత్ర లేకపోయినా వీళ్ళు పరువు తీశారు. వీళ్ళు 2 సంవత్సరాల క్రితం అమెరికాలో ఆదానిపై, గౌతమ్ ఆదానిపై, ఆయన అల్లుడు సాగర్ ఆదానిపైన ఒక క్రిమినల్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ అని చెప్పి ఒక కేసు నమోదైంది. ఏంటి ఆ కేసు అంటే, ఏదైతే 200 కోట్ల డాలర్లు, 200 కోట్లు కాదు, 200 కోట్ల డాలర్లు లాభం పొందేందుకు సోలార్ పవర్ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఏదైతే అంటే అందులో లాభాలు పొందేందుకు భారతదేశంలో ఉన్న అధికారులకు 26 కోట్ల డాలర్లు ఇచ్చారని చెప్పి, తద్వారా అప్పటికే 400 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి వారిని తప్పుదోవ పట్టించారనేటువంటిది కేసు. ఇందులో జగన్ గారి పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కోట్లు ముట్టాయి, జగన్మోహన్ రెడ్డిని అమెరికా కోర్టు అరెస్ట్ చేస్తుంది, జగన్ గారిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేస్తారు, రంగం సిద్ధమైంది, హెలికాప్టర్ సిద్ధమైంది, విమానం సిద్ధమైంది, ప్రత్యేక విమానంలో తీసుకుపోతున్నారని చెప్పి రకరకాల చర్చలు. ముక్కు లేదు, మొహం లేదు, ఏం తెలియదు. ఊరికే జగన్ గారంటే కోపం ఉంటే రాసేయడమైనా చెప్పేయడమైనా, వాస్తవాలు తెలుసుకోవాలి కదా, అవి ఏవి తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ లేకుండా శాశ్వతంగా కొట్టివేసినటువంటి పరిస్థితి. అంటే నిజం గెలిచిందని ఆదాని గారు చెప్తా ఉన్నారు ఈరోజు. తప్పుడు ప్రచారాలు చేసి, అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టి, వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టి, అంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఇట్లా అన్ని రకాల అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ స్వార్థం కోసం రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో రకరకాలుగా చేశారండి. అప్పుడు జగన్ గారిని రకరకాలుగా మాట్లాడేసి, ఆదాని గారిని మాట్లాడేసి, మళ్ళీ గూగుల్ డేటా మేమే తెచ్చామని చెప్పేసుకొని వాళ్ళ అకౌంట్లో వేసేసుకొని ఇప్పుడు పరిశ్రమలో పంపించేస్తున్నారు. భారతీయ సిమెంట్ కడప ప్రాంతంలో ఉంది, రాయలసీమ కరువు ప్రాంతాలు ఇవి. ఈ రకంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి ఇలాంటి తీర్పులు వస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో తీర్పులు రాకపోయినా, ఆలస్యమైనా, ప్రజా తీర్పు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ ప్రజా తీర్పు నుంచి ఎవ్వరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. అది ఫైనల్. ఇంకా అన్ని కోర్టుల కంటే, అన్ని న్యాయ వ్యవస్థల కంటే బలమైనటువంటిది. సో ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ప్రజలు. సో డెఫినెట్గా ఆ సమయం వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి తీర్పు ఇస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇది ఒకే రోజు చంద్రబాబు గారికి, వారి మీడియాకి 2 షాకులు. సో చూద్దాం రానున్న రోజులు ఇంకా ఎలాంటి షాకులు ఉంటాయి ఏంటనేది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.